మీ దగ్గర సుంకర రమేష్ అని ఒక డ్రైవర్ అప్పట్లో ఉన్నారు. ఆయన మీ దగ్గర ఉండి అంటే మేము చాలా బాగా చూసుకునే వాళ్ళని ఆయన్ని ఏంటి మీ దగ్గరే ఉండి ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నారు. ఆయన కూడా ఒక భక్తుడిగా తయారు చేశారంట వాడు. అంటే నాతో పాటు ఇట్సే అది ఒక ఇప్పుడు నేను మా రాళ్లపల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను సినిమాల్లో రావడానికి ఏమీ కష్టపడలే. చాలామంది కష్టపడతారు. నేను రాయల్గా వచ్చేసా. అంటే పడాల్సిన కష్టాలు ముందు పడిపోయాయి నాటకాల్లో. రాళ్లపల్లి గారు ఉన్నారు, ఎంజాయ్ చేశా. వేషాలు రైటర్ని అయ్యా, అసలు ఏమీ కష్టపడలే. పంపు కింద నీళ్లు తాగాను, ఇలా వెయిట్ చేశాను, ఏమి అబద్ధాలు. హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా. వద్దు నాకు వేషం, వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా. అలా మా గురువుగారు నన్ను చూసుకున్నారే అని మా సిస్టర్ని నేను అలా చూసుకోవడం ప్రారంభించాను. జనార్దన్ మిశ్ర మా ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లో ఎవడైనా అసిస్టెంట్ చేస్తే మా ఇంట్లోనే ఉంటాడు. అలా నాకు 13 మంది 14 మంది అసిస్టెంట్స్ చివరి వరకు. అందులో అన్ని రకాల జాతులు వాడు ఉన్నారు. అది మళ్ళా చెప్పక్కర్లేదు. ఫైనల్గా ఇట్లాగే రమేష్, ఇంకో కుర్రాడు మా ఇంటికి వచ్చిన నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. వాడంతటా వాడు వెళ్ళిపోవాలి తప్ప నేను దిగోడు. సో అలాగ మా మేనేజర్ ఉన్నాడు, మన మేకప్ మెను, అతనేమో ఇల్లు కట్టుకున్నాడు. ఒక కొడుకు అమెరికాలో చదువుడు, ఒక కొడుకు అక్కడ చదువుతున్నాడు. కంఫర్టబుల్ నా అంటే మన దట్స్ వాట్ మ్యాక్సిమం వీకెండ్ మనం ఏమి ఇచ్చాము వాళ్ళకి, మనకు పనిచేసినందుకు కృతజ్ఞత చూపించుకున్నాం. మనతో కుటుంబ సభ్యులండి. ఇంకా మన ఇంటికి ఎవడైనా వస్తే వాడు యూ విల్ బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. కథం అంత కంఫర్ట్లో ఫీల్ అయ్యగలరు. ఒక మామూలు డ్రైవరు ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడము అదంటే మీరు హెల్ప్ చేస్తేనేగా అంత. అవును సార్, అవసరాన్ని బట్టి చేసాము. పెద్ద ఉంది కదా, అవకాశం ఉంది కదా. చెప్పే కదా, ఇప్పుడు ఇంకా చేస్తా. ఎందుకంటే అప్పుడు 30%లో నాకు తెలియక వాడు 1,00,000 అడిగితే నేను 50,000 ఇచ్చానేమో. ఇప్పుడైతే 1,00,000 2 ఇస్తా. అదే అసలు నేను ఇవ్వడంలో ఉన్న హాయి నాకు నేను పట్టేసుకున్నా కదా, ఆ మజా వచ్చేసింది నాకు. అది అందరూ చేయమని చెప్తా. నేను తలుపు ఇలా తీసి ఇలా ఎంటర్ అయ్యా, కాళ్ళు పట్టేసుకున్నా. ఏంటి అన్నాడు. సార్ నిజంగా నాకు తెలియదు సార్, ఇది